క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా ఓటీటీల్లో ఈ జానర్ సినిమాలకు బాగా ఆదరణ ఉంటుంది. అందుకు తగ్గట్టే ఓటీటీ సంస్థలు కూడా ప్రతి వారం ఆసక్తికరమైన సినిమాలను తమ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్కి తీసుకొస్తూ ఉంటాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా థియేటర్లలో పలు కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అలాగే ఓటీటీల్లోనూ పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్కి రానున్నాయి. ఈ వారం ఓటీటీల విషయానికి వస్తే సమంత, శుభం, మలయాళం సినిమా జింకానా, అలాగే రానా నాయుడు లాంటి ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్కి వస్తున్నాయి. అయితే వీటితో పాటు ఓ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కూడా స్ట్రీమింగ్కి వస్తోంది. గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండటంతో ఈ సినిమా జనాలకు బాగా నచ్చేసింది. ఒక పట్టణంలో సీరియల్ కిల్లింగ్స్ జరుగుతూ ఉంటే వాటిని అడ్డుకునేందుకు పోలీసులు ఎలాంటి ప్లాన్ వేశారు అనేది ఈ మూవీలో చక్కగా చూపారు. ఇక ఐఎండిబి కూడా ఈ సినిమాకు 7.9 రేటింగ్ ఇవ్వటం విశేషం. సినిమా కథ విషయానికి వస్తే వైజాగ్లో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. తొలుత ఈ కేసును ఏసీసీ డీల్ చేస్తాడు. అయితే విచారణ మధ్యలోనే అతనికి యాక్సిడెంట్ అవుతుంది. దీంతో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన హీరో చేతికి ఈ కేసు వస్తుంది. ఈ హత్యల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తాయి. చనిపోయిన వారంతా కవలలని, ఇద్దరిలో ఒక్కరిని మాత్రమే చంపుతున్నారని హీరో తెలుసుకుంటాడట. మరి ఈ హత్యలు చేస్తున్న సీరియల్ కిల్లర్ ఎవరు? ట్విన్స్లో ఒకరిని మాత్రమే ఎందుకు చంపుతున్నాడు? వారితో సీరియల్ కిల్లర్కు ఉన్న సంబంధం ఏంటి? పోలీసులు ఈ కేసును సాల్వ్ చేశారా? చివరకు హంతకుడిని పట్టుకున్నారా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ పేరు 11. నవీన్ చంద్ర హీరోగా నటించాడు. రియా హరి, శశాంక్, అభిరామి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. లోకేష్ అజిల్స్ దర్శకత్వం వహించారు. ఏఆర్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై అజ్మర్ ఖాన్, రేయా హరి నిర్మించారు. మే 16న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వస్తోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో 13 నుంచి 11 సినిమా స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది. క్రైమ్, ఇన్వెస్టిగేషన్, థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే వారికి 11 ఒక మంచి చాయిస్ అని చెప్పవచ్చు.